ఫ్రెండ్స్, ఇంతవరకు మేమైతే ఒక కొండ ఎక్కాము. బేబీ పదమ్మా, నడు గో. చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ అంచుకైతే వెళ్ళాలి. మాకైతే వే కనిపిస్తుంది. చూడండి, అక్కడ చెట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. అమ్మా, మీరు ఇలాగే నీరు తెచ్చుకోవాలా రోజు? ఫ్రెండ్స్, మనమైతే చాలా అంటే చాలా డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. చాలా అంటే చాలా అలసిపోయామండి. ఇంకెంత దూరం వెళ్ళాలో మాకు కూడా తెలియదు. కాసేపు ఇక్కడ మేమైతే రెస్ట్ తీసుకొని ముందుకైతే బయలుదేరాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మరొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేమైతే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జీమేసు అనేటటువంటి గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతూ ఉన్నాము. ఈ గ్రామానికి మేము వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడాలి. చాలా ఎత్తైన కొండల గుండా, దట్టమైన అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కూనేరు నుంచి సుమారు ఒక 4 కిలోమీటర్లు పైకి అయితే వచ్చాము. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి. ఈ వ్యూని అయితే చూడడం కోసం మేమైతే ఇక్కడ ఆగాము. నాతో పాటు ఒక చిన్న పాపని తీసుకొచ్చా. హాయ్ పాప, బాగున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? మనము ట్రైబల్ విలేజ్ కి వెళ్తున్నాము. సో మీరు చివరి దాకా చూడండి, వీడియో లైక్ చేయండి. ఓకే, మరి వెళ్దామా? ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇప్పుడిప్పుడే తార్ రోడ్డు వెంబడి మా జర్నీ అయితే ప్రారంభించాము. నాతో పాటు ఈరోజు బేబీ కూడా వచ్చిందండి. వస్తానైతే చాలా చాలా అల్లరి చేసింది. బేబీని ఈరోజు నేనైతే నాతో పాటు తీసుకువెళ్తూ ఉన్నాను. మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో చూడండి, కందులు కూడా అక్కడక్కడ మాకైతే కనిపించాయి. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కొండపోడేనండి. చూడండి, ఈ కనిపించే ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా కందులు అయితే వేసున్నారు. ఫ్రెండ్స్, దారి అయితే చూడండి ఎలా ఉందో. బేబీ నేను కలిసి స్కూటీ మీద వెళ్తున్నాము. ఆల్రెడీ మనం కొండపైన ఉన్నాము. ఇలా బైక్ వెళ్ళేంత వరకు మేమైతే తీసుకెళ్ళిపోతాము. అక్కడ నుంచి అయితే మేము కొండ మీదకైతే ఎక్కాల్సి ఉంటుంది. కొండ ఎక్కాలా బేబీ మనం ఇప్పుడు? ఎక్కగలవా నాతో పాటు? దారి ఎలా ఉంది? ఇప్పుడు వస్తున్న దారి రాళ్ళతో ఉందా, మామూలుగా ఉందా? కొంచెం రాళ్ళతో ఉంది. ఎప్పుడైనా వెళ్ళావా ఇలా రాళ్ళ దారిలో? లేదు, వెళ్ళలేదా? ఓకే, సో చూడండి గైస్. ఇదే ఊరక్క? ఉలిగేసిదే. మరి జీమేసి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలక్క? అలాగా? మీ వెనక కొండ ఉంది, కొండ ఎక్కాలా? ఇవైతే బోదెంటం ఆకులండి. వీటితో కూర కూడా తయారు చేసుకోవచ్చు. కానీ అవి చాలా చిగుళ్ళుగా అయితే ఉండాలి. చిగుళ్ళతోనే కూర వండుతారు. అలాగే వీటి పువ్వు ఎలా ఉందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను.
ఆ స్కూటీ అయితే వెనక్కి ఆపేసాము. సో ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి మేమైతే నడుచుకుంటూ అలా పైకి అయితే వెళ్ళాలండి. ఎందుకు ఇలా కట్టారు తెలుసా? తెలీదా? ఇదైతే చూడండి, ఇది చలమ. ఇది కొండ నుంచి వచ్చే ఓట నీరుని వీళ్ళైతే ఇక్కడ తాగడానికి అయితే ఉపయోగిస్తారు. బేబీ అయితే నాకన్నా వెనక్కి అయిపోయింది, నడుస్తూ ఉంది. దారి చూడండి, ఇలా కొండపై పైకి ఎక్కేస్తున్నాము. గో 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 ఫ్రెండ్స్, చూడండి ఇదంతా కూడా కొండేనండి. కొండ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అలాగే ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసరికి చాలా పెద్ద తుమ్ముకి చెట్టు అండి. తుమ్ముకు పళ్ళు లేదా తునికి పళ్ళు అంటారు కదా, ఆ చెట్టు ఇది. మనకి ఇక వేసవి ప్రారంభమైంది కదా, ఈ టైంలో మనకైతే ఇక తుమ్ముకు పళ్ళు అయితే దొరుకుతాయి. చలో, ఆర్ యు కంఫర్టబుల్? ఫ్రెండ్స్, మనమైతే చాలా అంటే చాలా డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. చాలా అంటే చాలా అలసిపోయామండి. ఇంకెంత దూరం వెళ్ళాలో మాకు కూడా తెలియదు. కాసేపు ఇక్కడ మేమైతే రెస్ట్ తీసుకొని ముందుకైతే బయలుదేరాలి. మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఆన్ దిస్ రాక్. ఓకే. చూడండి గాయ్స్, మనమైతే కొండ మీదకి వచ్చేసాం. ఇప్పుడే ఫాస్ట్ నడుస్తాం కదా, అలసిపోయాం. సో బ్రేక్ తీసుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. చాలా బాగా మాట్లాడుతున్నావు నాకన్నా. డ్రింక్ తాగుతావా? తాగుతా. ఓకే, తాగు. ఎక్కడ కొనుక్కున్నావా డ్రింక్? కోనేరులో కొనుక్కున్నా. ఓకే, తాగు. నాకు కూడా కొంచెం ఇస్తావా? అలసిపోయాను. ఇస్తాను, తీయండి. పట్టుకో, రెండు చేతుల్లో పట్టుకో. ఎప్పుడైనా వచ్చావా ఇలా కొండపైకి? లేదు. ఇలా కొండల్లో మన గిరిజనులు ఉంటారని తెలుసా నీకు? తెలీదా? ఆ విలేజ్లో ఏమేమి ఉంటాయి నీకు తెలుసా? మరి చూద్దామా వెళ్ళి? నీకు ఇష్టమేనా అలా వెళ్ళడం? వాళ్ళతో మాట్లాడతావా? ఎలా మాట్లాడతావు? నీట్లీగా బాగా మాట్లాడతావా? వాళ్ళకి తెలుగు వచ్చా రాదా? వచ్చు. ఓకే, వెళ్దాం మరి. కొండమామిడి పోతండి. కొండమామిడి పళ్ళు అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి ఈ కొండల్లో. చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి. దారి అయితే చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా కొండ మీదనండి. మేమైతే బయలుదేరి 10 నిమిషాలు అయింది. అప్పుడే అలసిపోతున్నాము. చాలా అంటే చాలా రోజుల తర్వాత మరలా కొండపైకి అయితే ఎక్కుతూ ఉన్నాం. మాకు కనిపించిన దారి వెంబడి మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఒకసారి మీకు మా రైట్ సైడ్లో చూపిస్తాను, చూడండి ఎంత కొండ పైన అయితే ఉన్నామనేది మీకైతే అర్థమవుతుంది. చూసారా, అదంతా కూడా కొండలోయ. అవతల ఆ కొండల నుంచి వచ్చామండి మేమైతే. అవతల సగం వరకే రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి మేమైతే బైక్ ఆపేసి ఇలా లోపలికి అయితే వచ్చాము ఈ ఫారెస్ట్లోకి. వెరీ గుడ్ బేబీ, చాలా బాగా ఎక్కేస్తున్నా. స్పెట్స్ పెట్టుకో.
ఇక్కడైతే చూడండి మీకు కనిపిస్తుంది లొకేషన్. ఇంతవరకు మేము ఒక లోయలో అయితే ఉన్నాము. ఎలా ఉంది బేబీ? అటు చూడు, ఎలా ఉందా లోయ? బాగుందా? వావ్, చూడండి కొండలు 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 గుండా వెళ్తున్నాము. నడు 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 స్పీడ్, మనం త్వరగా వెళ్ళాలి కదా మళ్ళీ. ఫ్రెండ్స్, ఇంతవరకు మేమైతే ఒక కొండ ఎక్కాము. చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొండ అంచుకైతే వెళ్ళాలి. మాకైతే వే కనిపిస్తుంది. చూడండి, అక్కడ చెట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, అక్కడ వే అయితే ఉందా, అలా వే అయితే ఉంది. ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా నడుస్తూ ఉన్నాం. చూడండి, బేబీ అయితే నడిచేస్తుంది. అనుకోలేదు నేనైతే అసలు బేబీ అంత దీనిగా నడుస్తుందని. ఇక్కడ దిగ్గలవా? సుమారు 3 కొండలండి ఎక్కి దిగాము. గో గో పద. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి మేము చూపించబోయే గ్రామం. అయితే ఇదే అని మేమైతే అనుకుంటున్నాము. ఈ గ్రామం పేరు జీమేసు అని నేను అనుకుంటున్నాను. ఇంకక్కడైతే అమ్మ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడుగుదాం. ఇక్కడైతే చూడండి, చింతపండు అయితే వీళ్ళు చూడండి ఆరబెట్టున్నారు. చిన్న ఊరండి ఇది. అమ్మా, ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? ఈ ఊరి పేరు ఏం పేరమ్మా? జీమేసా? ఏ మండలంకి వస్తుంది ఇది? ఏ మండలం వస్తుందమ్మా? కొమరన్ మండలంకి వస్తుందా? పంచాయతీ ఏ పంచాయతీ అమ్మా? నయా పంచాయతీకి వస్తుంది. కొమరాడ మండలం నయా పంచాయతీ జీమేస్. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటున్నాయమ్మా? 6 ఇల్లులేనా? ఇలా అంటే ఉలిగేసి మీదగానే మీరు రావాలా? చాలా దూరం అమ్మా. ఈ గ్రామం ఎలా ఉందో ఒకసారి మీరైతే చూడండి. కొండల రెంటి మీద అయితే ఈ యొక్క గ్రామం అయితే ఉంది. ఇక్కడైతే చూసారా, తడకనైతే వీళ్ళు అల్లుకుంటారు. ఎదురు కర్రల్ని ఇలా చూడండి ఒక క్రమ పద్ధతిలో ఈ విధంగా ఇక్కడైతే పాతుకుని దానికి వెదురు బద్దలను అయితే ఈ విధంగా అల్లి తడకలను అయితే తయారు చేసుకుంటారు. ఇన్ని కూడా ఇటుకలు ఇల్లులా ఉన్నాయి, కానీ వీళ్ళైతే మట్టితోనే చూడవచ్చు. ఇక్కడ ప్లాస్టింగ్ లాగా అయితే పెట్టుకున్నారు. ఇంత కొండ మీదకి వీళ్ళు ఇటుకలు, సిమెంటు, అలాగే ఈ యొక్క రేకులు ఎలా తెచ్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అలా వెళ్తే ఇంకా జొప్పంగి అనే గ్రామం కూడా ఉందంట, అమ్మ వాళ్ళు చెప్తున్నారు. అనియా, ఈ ఊరు నుంచి అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, దారి కూడా లేదు. మరి అలాంటి పరిస్థితిలో ఇటు జీమేస్ కానీ లేదా జొప్పంగి కానీ అలాగే పోషణంది కానీ ఈ గ్రామాల్లో మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా అన్నయ్యా? రోడ్ లేదు కదా, నాకు రోడ్ లేదు కాబట్టి నాకు ఇబ్బందిగా. అంటే వెళ్ళాలంటే జాగ్రత్తగా తీసుకెళ్ళింటే అక్కడ అంబులెన్స్ ఫోన్ చేస్తే తీసుకెళ్ళడమే. అంటే ఇక్కడ వరకే బండి రాదు, ఎటు రాదు. మొత్తం ఇప్పుడు మేము వచ్చాము ఈ కొండకొండ, ఇలాగే రావాలా మొత్తం కూడా? ఇలాగే మేము నడుచుకుని వచ్చాము, అలాగే రావాలి. వస్తాము. ఎవరైనా అవును బాగోలేకపోతే మోసుకొని తీసుకెళ్ళేసి జాకూర్ వరకు తీసుకెళ్ళేసి అక్కడ అంబులెన్స్ బండి వస్తుంది. అవును, అక్కడికి అంబులెన్స్ వస్తుంది జాకూర్ వరకు వస్తుంది. మరి మీకు సామాన్లు ఏమైనా కావాలంటే ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు? కూనర్కి వెళ్తాము మేము. కూనేరు వెళ్తారా? కూనేరు సంతకి వెళ్ళారా నిన్న? మరి శనివారం సంత కదా, వెళ్ళారా? సంతకి ఎక్కడ వెళ్తాము. అవునవును.
ఈ జీమేస్ గ్రామానికి సంబంధించినటువంటి మా గిరిజనులు చూడండి, నీరు కోసం ఊరు నుంచి చాలా అంటే చాలా లోయలోకి వీళ్ళైతే ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. మనతో పాటు ఇక్కడ అమ్మ అయితే నా ముందు నడుస్తూ ఉన్నారు నీరు తెచ్చుకోవడం కోసం. కంప్లీట్గా ఫారెస్టేనండి. ఈ విలేజ్ అంతా కూడా కొండల మధ్యలోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ బావి అయితే కట్టుకున్నారు వీళ్ళు. కొండల నుండి వచ్చే ఊట నీరుతోనే వీళ్ళైతే ఇక్కడ బావిని నిర్మించుకొని ఈ నీటిని అయితే తాగడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ నీటిని అయితే ఒకసారి చూడండి. ఈ నుయ్యిని మీరే ఇలా చేసుకున్నారా? లేదు, మేము చేసి ఉండేమి లేదని మేము కట్టుకున్నాము. ఎండాకాలమే ఆరిపోద్ది నీళ్ళు. అవును, ఎండాకాలం నీరైతే ఈ యొక్క బావిలో దొరకవు. మేము అంటే ఇక్కడ ఆరిపోతే అడ్డకెళ్ళడమే, గడ్డకి పరిగెత్తడమే. గడ్డ అయితే ఊరికి అవతల వైపు ఉంది. కింద ఉండిపోయింది ఘాటే. అవును, అది కూడా ఘాటే. ఘాటే చాలా కష్టం. ఇదంతా కొండ చీపురు పంట అండి. చూడండి ఎలా వేసుకున్నారో వీళ్ళైతే. వీళ్ళైతే పూర్తిగా ప్రకృతితోనే సహజీవనం అయితే చేస్తారండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా తాగడానికి నీరైతే వీళ్ళు తెచ్చుకోవాలండి. చూడండి, ఇక్కడైతే రోకలతో ధాన్యాన్ని అయితే దంచుకుంటారండి. ఇవన్నీ కూడా దంపుడు బియ్యము. ఊరి దగ్గరే అక్కడక్కడ చూడండి వీళ్ళైతే ఒంటరిగా ఇల్లులు వాళ్ళ ప్లేసుల దగ్గర అయితే పెట్టుకున్నారు. ఎవరు ఉన్నారో లేదో చూద్దాం. ఇంట్లో ఊరైతే ఆ కిందకు ఉందండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది అక్క వాళ్ళది. అక్క అయితే చూడండి ఇక్కడ టమాటా మొక్కలు అయితే వేశారు. వాటికి నీరు పోయడం కోసం వస్తున్నారనమాట. చుట్టూ ఎలుగుదడి అయితే పెట్టుకున్నారు. మాకు తిరగడానికి దారి కావాలి. అవును, తాగడానికి నీరు కావాలి. అవును, మనకు తిండి అయితే పర్వాలేదు, గవర్నమెంట్ ఇస్తుంది. అవును, గవర్నమెంట్ సంబంధం గవర్నమెంట్ నెలకి 20 కేజీలు అయితే 20 కేజీలు రైస్ కరెక్ట్ అంతా 20 కేజీలు ఇస్తుంది. 35 కేజీ అయితే 35 కేజీలు ఇస్తున్నారు. బేబీ ఏం తెచ్చావు? ఎవరికి అవి? పిల్లలకి. అది చూపించు. ఓకే, 2 తెచ్చావా? 3 తీసుకొచ్చావా? ఇస్తావా మరి? అదిగా వస్తున్నారు నీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఒకటి నేను పట్టుకుంటా, ఒకటి చింపు. రండి 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 రండి. సో వీళ్ళైతే చూడండి భయంగా వస్తున్నారు బ్రెడ్ తీసుకోవడానికి. ఓకే, అందరికి ఒక్కొక్కరికి. ఇంకా ఓకేనా? ఇంకా 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 అమ్మలకి మళ్ళీ పో. అమ్మకి అగో అక్కడ అమ్మ ఉన్నారు. ఈ ఊరి పేరు ఏం పేరు అయితే బేబీ? తెలీదా? జీమేసు. ఏ ఊరు? జీమేసు. కవర్ పడేసావా? కవర్ మనం మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోవాలి. అగో అటు పడేసా, ఎగిరిపోతుంది. తీద్దాంలా. అమ్మకి ఇయ్యు.
అలాగే ఈ కవర్లను కూడా మేమైతే పట్టుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం పర్యావరణానికి ఇంత కొండల్లో ప్లాస్టిక్ తెచ్చి వేయకూడదు. జీమేసు అనే గిరిజన గ్రామం చాలా అంటే చాలా చిన్నది. చాలా కష్టపడి మేమైతే వచ్చాము. బేబీ కూడా నాతో పాటు చాలా కష్టపడి అయితే నడిచింది. ఈ యొక్క వీడియోని మీరు అందరూ కూడా ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియజేస్తారని, తప్పకుండా మీరు అందరూ కామెంట్ చేయాలని నేనైతే ఈ వీడియో ద్వారా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే ఇంక ఇప్పుడు ముందుకు నడవాలి. 3-4 కొండలు అయితే ఎక్కొచ్చాము. మరలా అవన్నీ కూడా దాటుకుంటూ మా బైక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. బేబీని ఎత్తుకొని నేనైతే నడుస్తూ ఉన్నాను. నడవలేవా బేబీ మరి? లేదు డాడీ. హాయ్. చూడండి, నేను రావడానికే పాపతో ఇంత కష్టపడుతూ ఉంటే మా గిరిజనుల కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఈ గ్రామానికి సంబంధించి మీరైతే ఒకసారి ఊహించుకోండి.